హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మీకు సింహరాశి గురించి చెప్పబోతున్నాను. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది చూద్దాము. ఓకేనా? వాళ్ళు ఏమేమి కేర్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు పడాలి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. సింహరాశి వ్యూవర్స్కి ఈ సంవత్సరం ఏ రంగాల్లో ఎలా ఉండబోతా ఉంది? సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది? ప్లీజ్ గైడ్ మీ. సింహరాశి వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? బాబోయ్, డెత్, టవర్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్. రైట్, ఆల్రెడీ పాస్ట్ నుంచి మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అది ఆల్ ఆఫ్ సడన్ ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. చాలా మార్పులు వచ్చే అవకాశం కనపడుతుంది. లేదు, పాస్ట్లో ఏం లేదు, హెల్త్ పరంగా ఏ ఇబ్బంది లేదు అనుకుంటే ఆల్ ఆఫ్ సడన్ సమ్ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. హెల్త్ పరంగా చాలా మేజర్ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. ఎక్కువగా మెంటల్లీ డిసప్పాయింట్మెంట్స్, మెంటల్ కాన్ఫ్లిక్ట్స్, బీపీ ఇలాంటివి రేజ్ అయిపోతూ ఉన్నాయి. మైండ్ పరంగా, మెదడు పరంగా సమ్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ రాబోతూ ఉన్నాయి. జాగ్రత్త పడండి. మనీ చాలా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనపడుతుంది సింహరాశి వాళ్ళకి. ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది అన్నట్టు, అంటే డౌన్ అయిపోతుంది హెల్త్ పరంగా. ఎందుకంటే ఇక్కడ 2 మేజర్ కార్డ్స్ వచ్చినాయి, మేజర్ ఆర్కనా కార్డ్స్. సో కొంచెం హెల్త్ వైజు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళైతే ఇంకా ఆల్ ఆఫ్ సడన్ సమ్ మేజర్ ఇష్యూస్ జరిగే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా హెల్త్ పరంగా ఇంకింత మించి మేజర్ చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయండి. మేజర్ మార్పులు. ఇప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్నారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నట్టుండి ఖరాబ్ అవ్వడము, ఉన్నట్టుండి హార్ట్ ఇష్యూస్ రావడము, అర్థం చేసుకోండి. హార్ట్ ఇష్యూస్ రావడము, హార్ట్ స్ట్రోక్స్ లాంటివి అట్లాంటివి కనపడుతున్నాయి. మేజర్ ఇష్యూస్ జరిగే అవకాశం కనపడుతున్నాయి. జాగ్రత్త పడండి. హెల్త్ పరంగా అస్సలు బాగలేదు, జాగ్రత్త పడండి. సింహరాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంజల్స్? 6 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ సోర్డ్స్. రైట్, ఏస్ ఆఫ్ కప్స్. రైట్, మీ బాస్తో కానీ లేకపోతే మీకంటే పెద్దవాళ్ళతో కానీ కెరీర్ పరంగా మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ గైడెన్స్ తీసుకుంటారు. మీ వాళ్ళ గైడెన్స్ తోటి మీరు కెరీర్ పరంగా చాలా గెయిన్స్ సంపాదిస్తారు, చాలా నాలెడ్జ్ సంపాదిస్తారు, చాలా వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు. బట్ ఈ కన్ఫ్యూజన్లోనే ఉంటారు. ఇదా అదా, అదే అదా అన్నట్టు కన్ఫ్యూజన్లోనే ఉంటారు అనేది కనపడుతుంది. మేబీ మీ వర్క్ ప్లేస్లో కెరీర్ పరంగా అక్కడ ఎవరన్నా మీ లవ్డ్ వన్స్ ఉంటే అక్కడ మేబీ మీకు అక్కడ లవ్ అనేది జనరేట్ అవ్వబోతూ ఉంది.
సమ్ అదర్ పర్సన్‌తో మీ వర్క్ ప్లేస్‌లోనే. ఓకేనా? ఆహ్, మీరు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? నా కెరీర్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? ఎందుకంటే ఇక్కడ గైడెన్స్ ఎవరో మీకంటే పెద్దవాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడెన్స్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వాలా? లేకపోతే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం ఇవ్వాలా? ఇట్లా బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు అనేది కనపడతా ఉంది కెరీర్ పరంగా. అండ్ ఇంకోటేంటంటే మీ లైఫ్‌లో కెరీర్ ఆపర్చునిటీస్ కూడా 2 ఆపర్చునిటీస్ ఏదో రాబోతా ఉన్నాయి. సమ్ మీకెవరో గైడ్ చేసిన దాని ప్రకారము ఆహ్, మీరు స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి కూడా మీకు మేబీ మెడిటేషన్ క్లాసెస్‌కి జాయిన్ అవ్వడము, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సమ్ 2 మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నట్టయితే ఆహ్, మీకు సమ్ ఆఫర్ ఏదో రాబోతా ఉంది. ఒకటేంటంటే మీకు ఫైనాన్షియల్‌గా ఎక్కువ ఉంటుంది. సాలరీ పరంగా ఎక్కువుంటుంది. ఒకటేంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. నేను ఇష్టంగా చేసేది. కష్టంగా డబ్బు కోసం చేసేది ఒకటైతే, ఇష్టంగా ఇష్టపడి చేసేది ఇంకొక జాబు. అట్లాంటిది ఏది నేను చూజ్ చేసుకోవాలన్న డైలమాలో కూడా మీరు పడతారు అనేది కనపడుతుంది. ఆల్రెడీ జాబ్ లేని వాళ్ళైతే, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళైతే 2 అవకాశాలొస్తాయి మీకు. ఆ 2 అవకాశాల్లో ఏది నేను మీకిష్టమైన జాబ్ ఒకటి, సాలరీ పరంగా ఎక్కువున్న జాబ్ ఒకటి. ఇట్లా 2 మీకు రాబోతా ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలి అనేది మీరు డైలమాలో పడతారు అనేది కనపడుతుంది. కెరీర్ పరంగా అది. నెక్స్ట్ ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? సింహరాశి వాళ్ళకి ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? ద హెర్మిట్, 9 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. చాలా స్ట్రెస్ తీసుకుంటారు. ఫైనాన్షియల్ పరంగా చాలా స్ట్రెస్‌ఫుల్ ఎనర్జీస్ ఉంటారనమాట. ఈ ఇష్యూ మీదనే మీ లవ్డ్ వన్స్ తోటి మీకు బ్రేకప్ కూడా అవుతుంది అనేది కనపడుతుంది. ఫైనాన్షియల్‌గా మీరు కొంచెం డౌన్‌లోనే ఉంటారు. ఒంటరిగా ఉంటారు. మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. ఏమి యాక్షన్ తీసుకోవాలో క్లారిటీ రాదనమాట. ఎందుకు ఇంత ఖర్చులయిపోతున్నాయి? మోస్ట్‌లీ మీకు హెల్త్ పరంగానే ఎక్కువ ఖర్చులయ్యే అవకాశం కనపడతా ఉంది. హ్మ్. ఆహ్, ఈ విషయంలోనే మిమ్మల్ని డామినేట్ చేసేవాళ్ళు ఎక్కువుంటారు. ఫైనాన్సెస్‌గా మేబీ మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చుకున్నా వాళ్ళ నుంచి ప్రెషర్ ఎక్కువవుతుంది. ప్లస్ ఇంట్లో సమస్యలు ఎక్కువుంటాయి. ప్లస్ హెల్త్ ఇష్యూస్ వల్ల డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది సింహరాశి వాళ్ళకి అనేది కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. రిలేషన్ వైజ్ ఎలా ఉండబోతుంది ఏంజెల్స్? సింహరాశి వాళ్ళకి రిలేషన్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది? వాళ్ళ పర్సన్ తోటి స్పౌస్ ఆర్ లవ్డ్ వన్స్ వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతా ఉంది? వాళ్ళ లవ్డ్ వన్స్ తోటి రిలేషన్షిప్ ఎలా ఉండబోతా ఉంది? ద హై ప్రీస్టెస్, క్వీన్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్. వావ్! చాలా బాగుంటుంది. ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా ఎమోషనల్‌గా ఈ 2 కార్డ్స్ కూడా అవే. బట్ మీ పర్సను చాలా యాటిట్యూడు, రూడ్ మైండెడు, ఈగో చూపెడతారు అనేది కనపడుతుంది. ఆహ్, ప్రేమ ఉంటది. మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. బట్ మీ పర్సను చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. ఏది ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరనమాట. చాలా ప్రాక్టికల్ పర్సన్. మీరేమో చాలా ఎమోషనల్ పర్సన్. ఓవరాల్‌గా హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటుంది. బట్ అగైన్ కూడా ఇక్కడ కూడా ఫైనాన్షియల్‌గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. అక్కడ ఇద్దరి మధ్య కొంచెం
ఇబ్బందులు కనపడుతున్నాయి. అదర్‌వైజ్ మీ ఇద్దరి పరంగా కూడా రిలేషన్‌షిప్ పరంగా మీ పర్సన్ తోటి బానే ఉంటది. హ్యాపీగానే ఉంటది. నో ప్రాబ్లమ్. బట్ ఈగో ఇష్యూస్ ఎక్కువుంటాయి అంతే. కాపోతే మీ పర్సన్ ఎక్స్‌ప్రెసివ్ కాదు. నాన్ ఎక్స్‌ప్రెషల్ పర్సను. ప్రాక్టికల్ పర్సన్. మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అనేది కనపడుతుంది. సరే. ఓవరాల్‌గా మీ ఓవరాల్‌గా రిలేషన్ పరంగా ఎలా ఉంది? 3 ఆఫ్ పెంటికల్స్. వావ్! 3 ఆఫ్ కప్స్. సూపర్. మిగతా అందరితోటి రిలేషన్ చాలా బావుంటది. ఫ్రెండ్స్‌తో అయితే ఇంక ఎంజాయ్ జేస్తారు. చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యామిలీతోనో, లేకపోతే మీ రిలేషన్స్ ఏవేవైతే ఉన్నాయో నైబర్స్‌తోనో, ఫ్రెండ్స్‌తోనో, మీ కలీగ్స్‌తోనో చాలా ఆహ్, హ్యాపీ, హ్యాపీ జాయ్‌ఫుల్ ఎనర్జీస్ కనపడుతున్నాయనమాట. రిలేషన్స్ వైస్ బావుంటది. బట్ మీ పర్సన్‌తో కూడా బావుంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్స్‌ప్రెసివ్ కాదు. వాళ్ళ ఈగో ఇష్యూస్ వల్ల అది పెద్ద ఇబ్బందేం కాదు. ఓవరాల్‌గా హ్యాపీగానే ఉంటుంది. రిలేషన్ వైస్ బావుంది. బట్ మనీ వైస్‌గానే, హెల్త్ వైస్‌గానే మీకు ప్రాబ్లమ్. స్టడీస్ వైస్ ఎలా ఉంటుంది సింహరాశి వాళ్ళకి? ఏంజెల్స్ స్టడీస్ వైస్ ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వాండ్స్. 5 ఆఫ్ కప్స్. స్టడీస్ వైజ్ చాలా కష్టంగా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ స్టేబుల్‌గా ఉండదు మనసు, మైండ్, ఆలోచనలు. ఎవరైనా ఏమన్నా చెప్తున్నా కూడా రిజెక్ట్ చేస్తారు. వినిపించుకోరు. వినిపించుకోనితనం వల్ల ఆల్ ఆఫ్ సడను మీ మైండ్ సెట్ ఎట్లా స్ట్రక్ అయిపోయి ఉంటదనమాట. ఫైనల్‌గా నేను నాకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట నేను వినలేదే అని ఒక రిగ్రెషను, అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. సో, మీదైన యాటిట్యూడ్‌లో మీరుంటారు. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆహ్, మీకు గొడవలు, ఆహ్, మైండ్ పరంగా, మనసు పరంగా సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి. పోనీ ఏమన్నా చెప్పి వినింది ఫాలో అవుతారా అంటే అది ఫాలో అవ్వరు. రిజెక్ట్ చేస్తారు. మీదైన ఆలోచనలోనే మీరుంటారు తప్ప, మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు తప్ప, తర్వాత పశ్చాత్తాపపడతారు అనేది కనపడుతుంది. తర్వాత ఏడ్చి ఉపయోగం ఏముంది? మీరు చక్కగా గైడెన్స్ తీసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వండి. స్టడీస్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. స్టడీస్ పరంగా కూడా బాగలేదు. రైట్. మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్, సింహరాశి వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ఇట్స్ అప్ టు యూ. చెప్పాను కదా! హెల్త్ పరంగా, ఫైనాన్షియల్స్ పరంగా, స్టడీస్ పరంగా బాగలేదు. గైడెన్స్‌ని ఫాలో అయితే ఓకే. వెల్ అండ్ గుడ్. లేని పక్షంలో మీ ఇష్టం ఇంకా అని చెప్తున్నారు. యెస్. ఇప్పుడు ఏదైతే చెప్పానో యెస్. పీస్‌ఫుల్ రిజల్యూషన్. గైడెన్స్‌ని ఫాలో అయితే పర్ఫెక్ట్ టైంలో, ఒక మంచి టైంలో మీకు హెల్త్ పరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానీ, స్టడీస్ పరంగా కానీ కొంచెం సార్ట్ ఔట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ అవుతాయి. గైడెన్స్ ఫాలో అవుతాయి. నేనేంటి ఫాలో అయ్యేది? ఇప్పుడు ఇక్కడ చూసాం కదా! రిజెక్షన్. ఎవరేమైనా చెప్పినా బేఖాతరు చేయడం. లెక్క లేకుండా ఒక చెవితో విన్నామా, ఒక చెవితో వదిలేసామా అన్నట్టు చేసుకుంటే తర్వాత మీదే బాధ్యత. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? ఎందుకంటే సింహరాశి వాళ్ళకేంటంటే కొంచెం ఈగో ఇష్యూస్ ఎక్కువుంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువుంటది. దాన్ని వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు. అది ఏదైనా ఒక సన్నని గీత ఉంటది. సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, ఈగోకి. అది దాటితే సెల్ఫ్ రెస్పెక్ట్‌కి పక్కనున్న ఈగో సన్న గీతను దాటితే, మించితే ఈగో కిందకొస్తుంది. సో, వాళ్ళు ఎవరి మాట వినరు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తాను అనుకుంటారు వాళ్ళు. దానివల్లనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది కనపడతా ఉంది. ఎనీవే మీకు రెమెడీస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు?
మీకు రెమెడీ ఏంటి? సింహరాశి వాళ్ళకి రెమెడీ ఏంటి ఏంజెల్స్? సింహరాశి వాళ్ళకి మీరు ఏం రెమెడీ ఇస్తారు? ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారంటే మహాత్మా బుద్ధుడు ఏం చెప్పారు అనంటే అలసిపోకుండా, ఎక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్తూనే ఉండండి. నా వల్ల కాదు, లేదు, రాదు, కుదరదు ఇలాంటి మాటలకి తావు ఇవ్వద్దు. ఇట్లాంటి మాటల్ని జీవితంలో నుంచి పక్కకి తీసేయండి. అప్పుడు మాత్రమే మీకు చమత్కారం అంటే మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్‌లో అనేది చెప్తున్నారు. మీకు రెమెడీ ఏంటి అంటే 21 సారి రోజుకి 21 సారి ఇప్పుడు నేను చెప్పబోయేది అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉండండి. సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉండండి. నేను చాలా కష్టపోతుని. నాకు సఫలత నేను నేను అన్నింటా సఫలత సాధిస్తున్నాను. సక్సెస్ సాధిస్తున్నాను. ఓకేనా? నేను చాలా పేరు ప్రఖ్యాతుల్ని గడిస్తున్నాను. అండ్ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఆహ్, భాగ్యవంతురాలిని లేదా నేను చాలా భాగ్యవంతుడిని. ఇట్లాంటి అఫర్మేషన్స్ డైలీ 21 టైమ్స్ ప్రతిరోజు చెప్తూ ఉండండి. సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉండండి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ నుంచి భయపడొద్దు. హెల్త్ పరంగా ఇలా ఉంది అని లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీరు కాన్ఫిడెన్స్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. మిరాకిల్సే జరుగుతాయి అని చెప్తున్నారు. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ సింహరాశి రీడింగ్. ఓకే. బాయ్.